అందరికీ నమస్తే అండి. మన రాజధాని అమరావతి మీద అంతర్జాతీయ స్థాయిలో ఎటువంటి చర్చ జరుగుతోంది అనడానికి ఒక వ్యక్తి తపన ఏ విధంగా ఉంది అని చూపించడానికి అంతర్జాతీయ ప్రముఖ మీడియా సంస్థ అయిన న్యూయార్క్ టైమ్స్లో నిన్న ఒక కథనం వచ్చింది. ఈ కథనం సారాంశం ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్తా. అలాగే అమరావతి మీద అంతర్జాతీయ స్థాయిలో గతంలో ఏమైనా కథనాలు ఎక్కడైనా వచ్చాయా అనేది కూడా ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తా. అండ్ న్యూయార్క్ టైమ్స్లో రాసిన కథనంలో ఏ అంశాలు ప్రచురించారు, అందులో కవర్ అయిన అంశాలు ఏమిటి, సో అవి ఎందుకు ఈ టైంలో ఇలా ప్రస్తావించారు, సో దీనిలో పరిపాలన రాజకీయ కోణాలన్నీ కూడా మనం చూద్దాం. అయితే పాపం ఈ న్యూయార్క్ టైమ్స్లో వార్త వచ్చిన తర్వాత చాలా మందికి నిద్ర పట్టదేమో, బహుశా నేను అనుకుంటున్నా. సాధారణంగా అమరావతికి పాజిటివ్గా మన రాష్ట్రంలో పత్రికలు వార్తలు రాస్తేనే కమ్మ మీడియా, ఎల్లో మీడియా అని పేరు పెట్టేస్తారు. నేషనల్ మీడియాలో వార్తలు రాస్తేనే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ అమరావతి మీద పాజిటివ్గా రాయొద్దని చెప్పి బెదిరిస్తారు లేదా ప్రలోభ పెడతారు, బేరానికి వెళ్తారు అమరావతి మీద మీరు పాజిటివ్గా రాయకూడదు అని. ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలోనే అమరావతికి పాజిటివ్గా ఒక స్టోరీ వచ్చింది. అసలు ఆ లైన్, ఆ హెడ్డింగే అసలు మీరు పక్కన చూడండి. ఆ న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన స్టోరీ, వన్ మ్యాన్స్ క్విస్ట్ టు బిల్డ్ ఇండియాస్ మోస్ట్ లివబుల్ సిటీ. తపన, ఒక వ్యక్తి యొక్క తపన, భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాన్ని నిర్మించడానికి ఓ వ్యక్తి పడుతున్న తపన ఈ స్టోరీలో రాశారనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది స్టోరీ. ఇన్ ద కార్నర్ ఆఫ్ ద వ్యాస్ట్ కన్స్ట్రక్షన్ సైట్, ఇంజనీర్స్ ఆర్ rerouting water into miles of canals that will spread like arteries around the new urban space. In another, workers in hard hats are pouring concrete for a state of the art building అని, అంటే అక్కడ జరుగుతున్న వర్క్ ని వాళ్ళు వివరిస్తూ ఎక్కడెక్కడ వాళ్ళు చూసిందంతా కూడా అక్కడ రిపోర్టర్స్ నేరుగా క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించి రాశారు. ఇందులో వాళ్ళు కవర్ చేసిన అంశం ఏమిటి అనేది చూస్తే, ఫస్ట్ ఇండియాస్ మోస్ట్ లివబుల్ సిటీ. ఇది ఇప్పటికిప్పుడు కాకపోయినా ఫ్యూచర్ సిటీ అయితే ఇదే, మన భారతదేశానికి ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ. అలాగే వాళ్ళు రాసిన అంశం 25,000 మంది వర్కర్లు పనిచేస్తున్నారు అనే అంశాన్ని కూడా ఆ న్యూయార్క్ టైమ్స్ కథనంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. సో ప్రస్తుతం అమరావతి ఫేజ్ 1 కన్స్ట్రక్షన్ మరియు గవర్నమెంట్ కాంప్లెక్స్ రిలేటెడ్ వర్క్స్లో ఇప్పుడు ఈ టవర్స్ జరుగుతున్నాయి కదా, ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు అండ్ వర్క్స్ అన్ని జరుగుతున్నాయి కదా, మనం రెగ్యులర్గా చెప్పుకున్నాం 20 నుంచి 25,000 మంది పనిచేస్తున్నారని. అదే అంశాన్ని న్యూయార్క్ టైమ్స్లో కూడా రాశారు. అలాగే 60% ఆఫ్ ద సిటీ విల్ బి వాటర్ ఆర్ గ్రీనరీ. ఇది అమరావతి విజన్లో అత్యంత ముఖ్యమైన అంశం. సో 60% వరకు వాటర్ లేదా గ్రీనరీ ఉండేలా ప్రణాళిక ఉంది అని చెప్పి ఆ కథనంలో పేర్కొన్నారనమాట. దాంతోపాటు నియర్లీ 2,000 మైల్స్ ఆఫ్ సైక్లింగ్ లైన్స్. సో ఈ కథనంలో 2,000 మైళ్ళ వరకు సైక్లింగ్ లైన్స్ కూడా ఉండేలా ఉందని ప్రణాళిక ఉందని కూడా దీనిలో రాశారనమాట. సో మాస్టర్ ప్లాన్లో అది ప్రపోజ్ చేశారు. అలాగే క్వాంటమ్ వ్యాలీ నిజంగా ఉందా, అసలు క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం మీద ఇంత కాన్సన్ట్రేషన్, ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు పెడుతున్నారు అనేది కూడా చాలా క్లియర్గా రాశారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పేరుతో క్వాంటమ్ కంప్యూటింగ్ ఎకో సిస్టమ్ నిర్మిస్తున్నారు. ఒక ఫెసిలిటీలో ఇండియాలో లార్జెస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయాలని ప్రణాళిక ఉంది అనేది కూడా చాలా క్లియర్గా ఆ కథనంలో పేర్కొన్నారు. అలాగే నార్మన్ ఫాస్టర్ డిజైన్, అమరావతికి సంబంధించి డిజైన్స్ ఎవరిచ్చారో మనకు తెలుసు కదా. సో సింగపూర్కి చెందిన అనేక ప్రముఖ సంస్థతో పాటు ఈ నార్మన్ ఫాస్టర్స్ వాళ్ళు ఇచ్చిన బ్రిటిష్ ఆర్కిటెక్ట్ అయిన నార్మన్ ఫాస్టర్ వీళ్ళు బ్రిటన్కి సంబంధించిన కంపెనీ నార్మన్ ఫాస్టర్ అనేది. దాంతోపాటు సింగపూర్కి సంబంధించిన కొన్ని సంస్థలు కూడా ఈ అమరావతి డిజైన్లో పనిచేశాయి. సో స్ట్రాంగెస్ట్ ఇండిపెండెంట్లీ వెరిఫైబుల్ పాయింట్స్లో ఇదొకటి. అలాగే లార్జెస్ట్ సిటీ బిల్డింగ్ ఎక్సర్సైజ్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా, దీని ప్రత్యేకతలు ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ ఒకటి, అలాగే 217 స్క్వేర్ కిలోమీటర్ ప్లాన్డ్ సిటీ, 217 చదరపు కిలోమీటర్ల ప్రణాళిక ఉన్న అతిపెద్ద నగరం, న్యూ గవర్నమెంట్ కాంప్లెక్స్, లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్, వాటర్ మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్, టెక్నాలజీ ఎకోసిస్టమ్, వీటన్నింటినీ కూడా ఒకేసారి నగరంలో నిర్మించబోతున్నారు అనే అంశాన్ని కూడా చాలా క్లియర్గా ఇందులో పేర్కొన్నారు. అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా చంద్రబాబు గారిని కూడా దీనిలో పార్ట్నర్ చేశారు. వన్ మ్యాన్స్ క్వెస్ట్ అంటే ఒక మనిషి యొక్క తపన. అసలు న్యూయార్క్ టైమ్స్లో ఆ హెడ్డింగే చూడండి, ఒక వ్యక్తి యొక్క తపన. ఎస్, అదే రాశారు.
డీటెయిల్డ్ ఓరియంటెడ్, అంబిషియస్, ట్రాన్స్ఫర్మేషనల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా చంద్రబాబు గారు గతంలో చేపట్టి సక్సెస్ అయ్యారు. కాబట్టి ఇది ప్యూర్ ప్రైజ్ ఆర్టికల్, అంటే చంద్రబాబు గారిని ఇదేమి పూర్తిగా పొగుడుతూ రాసిన ఆర్టికల్ అయితే కాదు. బట్ ఆయన ప్రణాళిక, ఆయన విజన్ ఏంటి అనేది మాత్రం ఈ స్టోరీలో చాలా క్లియర్ గా రాశారు. హైదరాబాదు, అమరావతి. సో హైదరాబాద్ ను ఆయన ఏ విధంగా సెట్ చేశారు గతంలో, ఇప్పుడు అమరావతిని సెట్ చేయడానికి ఏ విధమైన ప్రణాళిక వేశారు అనేది పేర్కొన్నారు. అలాగే కథనంలో మరో పొలిటికల్ ఫ్రేజ్ ఏంటంటే చంద్రబాబును రిడెంప్షన్ ప్రాజెక్ట్, అంటే చంద్రబాబు నాయుడు గారి రిడెంప్షన్ ప్రాజెక్ట్ అనేటట్టు కూడా రాశారనమాట. సో దీన్ని చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే నారా లోకేష్ విజయవాడ వాజ్ నథింగ్ బట్ టింక్ షెడ్ అని ఎన్వైటీ కథనంలో నారా లోకేష్ 2014 తర్వాత విజయవాడ పరిస్థితిని గుర్తు చేస్తూ హైదరాబాద్ తో పోలిస్తే వచ్చిన గురించి కూడా, అంటే హైదరాబాద్ తో పోలిస్తే విజయవాడ చాలా చిన్న సిటీ కదా, కానీ అమరావతి మాత్రం ఫ్యూచర్ లో అతిపెద్ద సిటీ కాబోతోంది అని గతంలో మాట్లాడిన మాటలను కూడా ఇట్లా ప్రస్తావిస్తూ ఇవన్నీ రాశారనమాట. సో ఓవరాల్ గా ఈ న్యూయార్క్ టైమ్స్ కథనం చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చదువుతారు కదా. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని నేను మీకు ప్రస్తావించాలి, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇంటర్నేషనల్ మీడియాల్లో అమరావతి మీద ఇంకా ఎప్పుడైనా ఏమైనా కథనాలు వచ్చాయా? సో ఈ రోజు ఈ న్యూయార్క్ టైమ్స్ లో రాసిన కథనంలో అయితే మాత్రం అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్న తీరు, ఎంతమంది పనిచేస్తున్నారు, ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, దాని విజన్ ఏంటి, దాని ప్రణాళిక ఏంటి, దాని వెనక ఎవరి తపన ఉంది, సో క్వాంటమ్ వ్యాలీ ప్రత్యేకత ఏంటి, అండ్ ఈ టవర్ల ప్రత్యేకత ఏంటి, దీని డిజైన్స్, ఇవన్నీ వీటన్నింటినీ కూడా కూలంకషంగా విశ్లేషించారు. దాంతోపాటు ఇదే దీని మీద అమరావతి మీద గతంలో అండి ఒకసారి ది స్ట్రైట్ టైమ్స్ అని 2018 మే 30వ తేదీన ఒక వార్త వచ్చిందండి. ఎ సిటీ లైక్ నో అదర్, హోప్స్ ఆన్ హోల్డ్ ఫర్ మోడల్ ఇండియన్ క్యాపిటల్. సో అమరావతికి సంబంధించి ఒక ఏరియల్ వ్యూ ఫోటో వేస్తూ 2018 మే 30వ తేదీన ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఫోటో ఒకటి, అది కూడా ఇంటర్నేషనల్ మీడియాలోనే వేశారు. అలాగే 2018 మే 31వ తేదీన ది పెనిన్సులా అనే ఒక ఇంటర్నేషనల్ మీడియాలో ఎ సిటీ లైక్ నో అదర్, హోప్స్ ఆన్ హోల్డ్ ఫర్ మోడల్ ఇండియా క్యాపిటల్ అనే అదే హెడ్డింగ్ తో నెక్స్ట్ డే కూడా ఇంకో పత్రికలో, ఇంకో అంతర్జాతీయ పత్రికలో కూడా వేశారనమాట. ఇట్లా స్ట్రైట్ టైమ్స్ ఒకటి, పెనిన్సులా ఒకటి, ఈ రెండిట్లో గతంలో వచ్చింది, 2018లో వచ్చింది. సో ఆ తర్వాత మళ్ళీ అమరావతిని చాలా వరకు చాలా మంది మర్చిపోయారు. దాదాపుగా అంతర్జాతీయ స్థాయి కాదు, జాతీయ స్థాయిలో కూడా మర్చిపోయే పరిస్థితి అమరావతిని 2019 నుంచి 2024 మధ్యలో. 2024 తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతికి మళ్ళీ బ్రాండ్ బిల్డ్ చేసుకుంటూ నిర్మించుకుంటూ వెళ్ళి ఇప్పుడిప్పుడే ఒక స్థాయికి తీసుకొస్తున్నారు. ఈ తరుణంలో అమరావతి నిర్మాణ పనుల తీరు మీద, అమరావతి లక్ష్యం మీద, అమరావతి ప్లానింగ్ మీద, అమరావతి విజన్ మీద, దానికోసం ఒక వ్యక్తి పడుతున్న తపన మీద అతిపెద్ద అంతర్జాతీయ మీడియా న్యూయార్క్ టైమ్స్ లో ఒక మంచి కథనం రావడం ఖచ్చితంగా అమరావతి రైతులకు గర్వకారణమే. ఆంధ్రులుగా మన రాజధాని అమరావతిని ఇక మీదట మనం గర్వంగా చెప్పుకునే క్షణం వచ్చింది. అమెరికాలో ప్రధాన మీడియానే మన అమరావతి గురించి ప్రస్తావించింది. సో మన రాజధాని గురించి ప్రస్తావించింది. ఇంకా మామిడికాయలు ఇవన్నీ మనం పక్కన పెట్టేయచ్చు, మామిడికాయలు చింతకాయలు పక్కన పెట్టేయచ్చు. సో అంతర్జాతీయ స్థాయికి అమరావతి బ్రాండ్ ఇనుమడిస్తుంది అనడానికి ఇది ఉదాహరణ. ఇప్పుడు కాదు, 2028 తర్వాత ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని పూర్తయిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ రాజధానిలో ప్రపంచ స్థాయి భవన నిర్మాణాలు ఏ విధంగా జరిగాయని ఓన్లీ న్యూయార్క్ టైమ్సే కాదు, ఇతర అంతర్జాతీయ మీడియాలన్నీ కూడా వస్తాయి. అప్పుడు వచ్చి ఖచ్చితంగా రాస్తాయి. ఆ టైం కూడా ఉంది, ఆ టైం కూడా వస్తుంది. థ్యాంక్ యూ.